హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. మనం పండగలప్పుడు వ్రతాలు చేసుకునేటప్పుడు కలశాన్ని పెట్టుకుంటాం కదండి. దానికి బ్లౌజ్ పీస్తో మనం వస్త్రాన్ని 4 విధాలుగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూపించాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈసారి సొంతగా మీరే ఈ విధంగా తయారు చేసుకొని అమ్మవారిని అలంకరించుకోండి. మొత్తం 4 విధాలుగా మన కలశానికి వస్త్రాన్ని ఎలా చేసుకోవాలో చూపించాను, చూసేయండి. ఇట్లా చూపించిన విధంగా మన ఎదురుగా పెట్టుకొని ఇలా సగానికైతే ఫోల్డ్ చేసుకోవాలి. ఈ రెండు ఊడకుండా ఇక్కడ మనం పిన్నీస్ పెట్టుకోవాలండి. మధ్యలో రెండు ఊడకుండా గట్టిగా పట్టుకొని పిన్నీస్ అయితే పెట్టేసుకోండి. ఈ కింద ఉన్న మిగిలిన దాన్ని లోపలికి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఈ బ్లౌజ్ని 2 మడతలు తీసుకున్నాం కదండి. దీన్ని మనకి శారీకి ఎలా అయితే కుర్చీలు వేసుకుంటామో అలాగా చాలా చిన్నగా చేత్తో ఇలా కుర్చీలు వేసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని మొత్తం ఒకసారి సమంగా తీసేసుకొని రబ్బర్ బ్యాండ్ ఉంటే రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోండి. లేదంటే దారం ఉంటుంది కదా, ఊడకుండా గట్టిగా చుట్టి ముడేసుకోండి. అప్పుడు ఊడకుండా కరెక్ట్గా ఉంటాయి ఫిల్ట్లు అనేవి. చూసారు కదా, ఇలా రెడీ చేసేసుకోండి. ఇప్పుడు చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసేయండి. చూసారు కదా, చాలా సింపుల్గా 4 విధాలుగా అయితే మనం కలశానికి వస్త్రాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.